సామెతలు 31:30. సామెతలు 31:30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందము సౌందర్యము. అందము అంటే దేవుడిచ్చింది, సౌందర్యము అంటే అలంకరించుకున్నది. అందముగా ఉండాలి అనే సౌందర్యాన్ని అలంకరించుకున్నప్పుడు మరి చాలా మంది స్త్రీలు ఈ రోజున వారి బ్రతుకుల్లో నాశనాన్ని పొందారు. అందుకే చాలా విషయాల్లో కూడా మరి పాత నిబంధనలో చూసినప్పటికీ మరి కొత్త నిబంధనలో చూసినప్పటికీ దేవుడు అనేక విషయాల్లో హెచ్చరించాడు. కనుక జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? అందము 31. ఎవరు మాటలో ఎవరు రాశారేదా మాట? 31 సామెతలు 30. రాజైన యెమూయేలు రాసినటువంటి మాట ఇది. కనుక ఏమిటంటే మరి అందము మోసకరం, మోసము చేస్తుంది. నీవు అందము కలిగి ఉన్నట్లయితే నీ అందము నిన్నే మోసం చేస్తుంది. స్త్రీలు ఈ రోజున పురుషులు, స్త్రీలనే కాదు పురుషులు స్త్రీలు అందరూ కూడా ఈ రోజున అందాన్ని కోరుకుంటున్నారు. అందాన్ని మరి కావాలని ప్రయాసలు పడుతున్నారు. తన అందంగా ఉండాలి. తన అందము ఎవరికి దేవునికి కాదు, తన కుటుంబానికి కాదు, బయటి వాళ్ళకి అందముగా కనపడాలి. బయటి వాళ్ళకి మన అందాన్ని చూపించుకోవాలనే ఆలోచన కలిగి ఈ రోజున అందాన్ని ప్రత్యక్షపరుస్తున్నారు అనేక మందికి. అట్లాగే సౌందర్యముగా తయారవుతున్నారు. మరి అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆ రాజుగారి చేత మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, అందము మోసకరము, అందము నీకు మోసము చేస్తుంది, సౌందర్యము నిన్ను వ్యర్థపరుస్తుంది. అపోస్తుడైన పౌలు ఈ మాటని తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:9 అంటాడు. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధిను కలవారై. అనుకువయు స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే స్వస్థపరచబడిన బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే స్వబుద్ధి కాదు, స్వస్థపరచబడాలి. నీ బుద్ధికి పట్టిన మలినము, నీ బుద్ధికున్న ఆలోచన, నీ బుద్ధికున్నటువంటి స్థితిని స్వస్థపరచాలి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమున్నాయి. నీ బుద్ధి మారాలంటే నువ్వు క్రీస్తు దగ్గరికి రావాలి. బుద్ధి మారటానిక లేకపోతే అది మరి ఆ యొక్క బలహీనమైన స్థితికి వెళ్ళిపోయి నిన్ను నాశనం చేస్తుంది. అందుకనే అంటాడు స్వస్థ బుద్ధియు. స్వస్థ బుద్ధియు అణుకువయు. అణుకువ అంటే తగ్గించుకున్నటండి. అణుకువ అంటే లోబడి జీవించుట. దేవుని వాక్యానికి లోబడాలి, దేవునికి లోబడాలి, భర్తకు లోబడాలి, పెద్దవారికి లోబడాలి, అన్నిటికీ లోబడాలి. అణుకువ కలిగి ఉండాలి. అణుకువ అనేది స్త్రీకి ఉన్నటువంటి గొప్ప అలంకరణ. అసలు అణుకువ ఉండే స్త్రీలు ఉండేవారు ఇంతకుముందు. అబ్రహాముని తన శారా నా యజమానుడని పిలిచింది, అణుకువతో మాట్లాడింది, అణుకువతో ప్రవర్తించారు. కనుక ఈ రోజున స్త్రీల్లో అణుకువ కోల్పోయింది. ప్రతి దానికి తిరుగుబాటు, ప్రతి విషయానికి తిరుగుబాటు. అంత మాత్రమేనే కాకు, బుద్ధి విషయంలో స్వస్థత లేదు. స్వస్థత లేదు. బుద్ధి స్వస్థ బుద్ధి లేకుండా పోయింది. పాత బుద్ధి, మరి దుష్టుని బుద్ధి, లోక కోరికలు, దురాశలు, మరి అనేకమైన కోరుకుని బుద్ధిని పాడు చేసుకున్న బుద్ధి అది. మరి పాపపు బుద్ధి అంటారు ఒక మాటలో. ఈ పాపపు బుద్ధి కలిగి ఈ రోజున స్త్రీలు జీవిస్తున్నారు చాలా మంది. అందుకనే వాళ్ళ వస్త్ర అలంకరణ కానీ, వారు నగలల్లుకొనుట కానీ, వారు నగలు ధరించుకొనుట కానీ, వాళ్ళ నడకలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటల్లో అణుకువ కానీ స్వస్థ బుద్ధి లేని వారిగా జీవిస్తున్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలో ఒక మాట అంటాడు, తగు మాత్రపు వస్త్రముల చేతను కానీ ముత్యములతోనైనను
సరిపోద్ది అక్కడికి 9వ వచనంలో చూసుకున్న తర్వాత 10వ వచనంలోకి వెళ్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే తగుమాత్రపు వస్త్రముల చేత గాని, తగుమాత్రపు వస్త్రాలు అంటే క్రైస్తవులకి చిన్న వస్త్రాలని కాదు, తగుమాత్రము స్త్రీలు ఏ విధముగా సంపూర్ణంగా వస్త్రం అనేది శరీరాన్ని కప్పుకునేది. ఆనాడు సిగ్గుపడి తన మరి శరీరాన్ని మరి దిగంబరులమని తెలుసుకున్నటువంటి ఆదాము అవ్వలో శరీరాన్ని కప్పుకోవటానికి మరి అంజూరపు ఆకులను కచ్చడాలుగా చేసుకున్నారు. ఈ రోజున దేవుడు సమృద్ధి ఇచ్చాడు, నీకు వస్త్రాలు ఇచ్చాడు, సమృద్ధిగా మరి బట్టలు కట్టుకోవలసిన స్త్రీ ఈ రోజుని మరి అనేకమైనటువంటి మరి తన శరీరాన్ని వ్యక్తపరుస్తూ తన సౌందర్యానికి అది ఆసనం చేసుకుని మరి ఏ విధంగా అయితే నేను ఇతరులను ఆకర్షిస్తాను, ఏ విధంగా అయితే నా శరీరాన్ని ఇతరులకు చూపించగలను, నాకున్న అందాన్ని మరి దేహాన్ని బయటికి ఎలాగా ఎక్స్పోజ్ చేయాలి అనుకునే ఉద్దేశంతో చాలా మంది స్త్రీలు ఈ రోజున తాము తగుమాత్రపు వస్త్రములు కాకుండా వారు అనుకున్న రీతిలో తగిన వస్త్రాలు ధరించుకుంటున్నారు. జడలతోనైనను బంగారముతోనైనను జడలు, మరి కొంతమంది అయితే జడలు విపరీతమైనటువంటి రీతిలో అలంకరణ, స్త్రీకి జడ అలంకరణ, వస్త్రము అలంకరణ, మరి లిఫ్ట్ మరి వస్త్రాలు, తన యొక్క పెదాలకు కూడా రంగులు పూసుకుంటున్నారు ఈ రోజుని అనేక మంది వాడుతూ తన మరి దేవుడిచ్చినటువంటి శరీరాన్ని మరి ఇతరులకు వ్యక్తపరచడానికి అది ఒక గొప్ప అనుకుంటున్నారు. ఈ లోకంలో అది ఒక నాకు ఘనం వస్తుంది అనుకుంటున్నారు. వాళ్ళు జడలు అల్లుకుంటున్నారు, జడలతో అలంకరింపబడుతున్నారు, మరి బంగారము ధరిస్తున్నారు, ముత్యాలు వజ్రాలు అనేకమైన ఆభరణాలు ధరించుకొని ఈ రోజున వారి సమాజంలో తిరుగుతున్నారు, వస్త్రాలతో తిరుగుతున్నారు, వాళ్ళు అలంకరించుకుంటున్నారు అన్నాడు. అందము ఉన్న అందం లేని అందాన్ని మరి అలంకరించుకుంటే రాదు. దాన్ని ఏమంటారంటే సౌందర్యము అంటాడు. దాన్ని సౌందర్యం ఏమిటంటాడంటే వ్యర్థము అంటాడు. నువ్వెంత సౌందర్యం చేసుకున్నా, ఎంత నీవు ఎక్స్పోజ్ అయినా సమాజంలో నీ జీవితం ఒక రోజుని మరి నాశనానికే కారణం. అది నీకేమీ తెచ్చిపెట్టదంటున్నాడు. కనుక అటువంటి స్త్రీల్లో అందమైన దాన్ని చూసి మోసపోయినటువంటి అవ్వమ్మ గుర్తు రావాలి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక మంచి మాట ఉంది. 3:6 కన్నులకు అందమైనదిగా అవ్వమ్మ కనపడ్డది. అందము మరి మోసకరం. అందము ద్వారా మోసపోయింది అవ్వమ్మ. అందము ద్వారా ఏమీ పొందలేదు కానీ మోసాన్ని సంపాదించుకున్నది, మోసపోయింది, పాపము తెచ్చిపెట్టుకున్నది. ఆమె మరి దేవునికి దూరం అయిపోయింది. దేవుని యొక్క ప్రేమకు, దేవుని వాత్సల్యతకు, దేవుని యొక్క ఆ యొక్క సాన్నిధ్యానికి, సహవాసానికి దూరం అయిపోయింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే అటువంటిది. దేనివల్ల జరిగిందంటే అందముగా ఉన్నది ఆ పండు అని చూసింది. అది కన్నులకు అందముగా కనపడుతుంది అనుకున్నది. ఈ రోజున కన్నులకు అందమైనది చూసి చాలా మంది రోజుని నాశనం అయిపోతున్నారు. చాలా మంది యవన బిడ్డలు అందంగా మా ముఖాలు ఉండాలి, అందంగా మా సీనరీలు ఉండాలి, అందంగా మా రీల్స్ ఉండాలి, అందంగా నేను ఎక్స్పోజ్ చేసుకోవాలి. యూట్యూబ్ వచ్చింది, ఈ మీడియా వచ్చి సర్వనాశనము చేస్తుంది. అందాలు చూపించుకోవటానికి ప్రయాసలు పడుతున్నారు. అందము చూపించుకుని మరి మోసములోనికి వెళ్ళిపోతున్నారు జనాంగం. ఎంతమంది మరి ఈ అందము అనేది వాళ్ళని మోసం చేస్తుంది. వాళ్ళ కన్నులు అందాన్ని కోరుకోబట్టి ఆనాడు అవ్వమ్మ అందాన్ని కోరుకుని సర్వనాశనం అయిపోయింది, సమస్తము పోగొట్టుకున్నది. తను మరి అనేక మందికి తల్లిగా ఉండవలసిన ఆమె పాపాన్ని పంచిపెట్టిన తల్లిగా ఈ భూమి మీద శాశ్వతంగా నిలిచిపోయింది అవ్వమ్మ. అనేక మందికి దేవుని యొక్క గొప్ప ఆత్మీయ స్థితిని పంచిపెట్టవలసిన అవ్వమ్మ ఈ రోజున పాపాన్ని పంచిపెట్టి అందానికి మరి తన కన్నులు లోబడి మరి ఆ పండు తిని మరి అనేక మంది పాపాన్ని పంచిపెట్టింది అవ్వ. మరి రెండవ వ్యక్తి
మరి అబ్షలోము సోదరి అయినటువంటి తామారు గురించి అందరికీ తెలుసు. మరి దావీదు యొక్క మరి కుమార్తెలలో మరి ఆ తామారు ఒకతే కనుక తామారు రూపవతి. చూడండి, ఆమె గురించి చూసుకున్నప్పుడు 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 1 నుండి తామారు అనే సహోదరి సుందరవతి. సుందరుడు అంటే అందం, సుందరం అంటే అందరము. ఒక అందమైనటువంటి సహోదరి తామారు అనే ఒక ఆమె ఉండేది, అబ్షలోము యొక్క సహోదరి. ఆమె అందము తన సహోదరుని సహితము మోహించవజేసింది. తన సహోదరుడు తన అందము చూసి కోరుకున్నాడు. తన సహోదరుడు అయినటువంటి అమ్మోను మరి తన చెల్లి అయినటువంటి తన చెల్లిని సహితము ఆమె అందము చూసి మోసపోయి తను వాంఛించి మోహించి తను మరి ఆమెతో కూడుకుని తన జీవితాన్ని నాశనం చేసి చేయటానికి కారణం ఏమిటంటే మరి తన సహోదరుడు వ్యామోహించే అంత స్థితికి వెళ్ళింది. ఏమిటంటే తామారు యొక్క అందం. ఇంకొక మాట చదవండి, అక్కడ మంచి మాట ఉంది. కనుకమ్మా 18వ వచనం చదవండి. అక్కడ కదా 15 చూడు, 15 దానికంట ముందు 10 నుంచి చదువు. ఒక ప్లాన్ వేశాడు. ఈ మందానికి మోహించినటువంటి తమ్మోను ఒక ప్లాన్ వేసి తన స్నేహితులతో కలిసి మరి తామారుని తన రూములోనికి పిలిపించుకోవడానికి ఒక నాటకము, తన తండ్రిని కూడా మోసం చేశాడు. నేను బలహీనుడిని అయిపోయినాను, నాకు ఒక రుచికరమైన వంట చేయాలంటే నా సహోదరి అయిన తామారుని పంపించు అని చెప్పి మరి ఆ విధముగా తన సహోదరు అందానికి వ్యామోహపడి ఆమెను మోహించి ఆమెను నాశనం చేశాడు. కనుక తామారు యొక్క అందము తన జీవితాన్ని నాశనం చేసింది. మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే నాశనం అనేకమైన స్త్రీలు, ఇందాక చదివారు 18లో మంచి మాట అది. వివిధ వర్ణములు గల అందమైన చీరలు ధరించుకుని కనుక వివిధమైన వర్ణాలు కలిగిన స్త్రీలను ధరించుకుంటున్నారు. ఈ రోజుని ఎంత భయంకరమైనటువంటి స్థితిలో అందము కోరుకుంటున్నారో వారి జీవితాలకు అవే నాశనం అయిపోతున్నాయి. ఎంతో మంది మనం లోకంలో చూస్తూనే ఉన్నాం. అందము ఎప్పుడు కూడా మనిషిని మోసం చేస్తుంది. మరి ఆ అందమే తామారు జీవితాన్ని సర్వనాశనము చేసింది. 3వ ఆమె గురించి నేర్చుకుందాం. ఆమె బెత్షెబ హిత్తీయుడైనటువంటి యూరియా యొక్క భార్య. మరి సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు రాజై అనేక జయాలు పొందుతూ అనేక యుద్ధము చేస్తున్న సమయంలో అతను యుద్ధానికి సైన్యాన్ని పంపించి తన మేడ మీద తిరుగుతున్న సమయంలో మరి ఆయన బెత్షెబ స్నానం చేస్తున్నటువంటి బెత్షెబను చూసి మోసపోయాడు. బెత్షెబ యొక్క అందం, తను ఏ స్థితిలో తను అందాన్ని ఉన్నదో ఆ అందము మరి దావీదుని సహితము భక్తిహీనుడిగా చేయడం మాత్రమే కాకుండా
తన భర్త అయిన యూరియాని చంపించడానికి కారణమైంది. బెత్షెబ యొక్క అందం మోసం చేసి తన భర్తను చంపించడానికి కారణమైంది. 2 సమూయేలు 11:3-5 చూసి మహా సౌందర్యవతి అని చూసుట, సౌందర్యము వ్యర్థం అంటాడు. నీ జీవితానికి అది వ్యర్థమే. నువ్వు కూడా సౌందర్యగా అలంకరించుకున్నావేమో, బాంక్య అలంకరణ, అది నీ జీవితాన్ని సర్వనాశనము చేస్తుంది, సమస్తము నాశనము చేస్తుంది. స్త్రీలు ఈ రోజున భక్తి అలంకరించుకోవాల్సిన స్త్రీలు బట్టలు అలంకరించుకుని అనేక మందికి భక్తికి బదులు బట్టలు అలంకరణ చేసుకుని సౌందర్యాన్ని చూపుతున్నారు. బెత్షెబ సౌందర్యం. చదవమ్మా అక్కడ 5వ వచనం. పద్నాలుగు మోపుగా జరుగుతుండగా జరుగుతున్న చోట ఉరియాను ముందు పెట్టి అతను కొత్తబడి హతమవుతున్నట్టు నీవు అతని ఎద్ద నుండి వెళ్ళిపోమని యోవాబునకు ఉత్తర్వు గావించి ఉరియా చేత పంపించాను. ఎత్తియుడైనటువంటి యూరియా నీతిమంతుడు. అతడు ఆ నీతిని అనుసరించి తన యుద్ధ భూమిలో ఉన్నప్పుడు వాడిని రప్పించి వాడిని చంపాలని సైన్యం ఎదరపెట్టి, శత్రు సైన్యం ఎదరపెట్టి యూరియాని చంపించడానికి కారణం ఎవరో తెలుసా? బెత్షెబ యొక్క అందం. బెత్షెబ యొక్క అందము మహారాజుని సహితము, దావీదుని సహితం మోసం చేసింది. ఆమె అందము దావీదు జీవితాన్ని నాశనం చేసి అతని జీవితంలో ఒక మచ్చను తీసుకొచ్చింది. ఒక మంచి దేవుని భయభక్తులు కలిగినటువంటి, దేవుడంటే నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు అని చెప్పినటువంటి, నా హృదయానుసారుడైన మనుషుడు చెప్పినటువంటి దేవుని హృదయానుసారుడైన దావీదుని సైతము బెత్షెబ అందం మోసం చేసింది. మనం ఎందుకు ఈ మాటలు నేర్చుకుంటున్నామంటే మన జీవితాల్లో బాహ్య అలంకరణ మన జీవితానికి నాశనాన్ని కానీ ఏ విధమైన అలంకరణ ఇవ్వదు. అందుకే అంటున్నాడు, అలంకరణ వజ్రాలతో కాదు కానీ, బట్టలతో కాదు కానీ, బంగారంతో కాదు కానీ, మన జీవితంలో మరి బాహ్య అలంకరణ కాకుండా అణుకువ కలిగినటువంటి అణుకువను మరి అటువంటి మరి స్వస్థ బుద్ధి కలిగినటువంటి అలంకరణ ఉండాలి. స్వస్థ బుద్ధిని ఒక అలంకరణగా చేసుకోవాలి. అణుకువ ప్రతి విషయంలోనూ లోబడుట అనే అలంకరణ చేసుకున్నట్లయితే మరి నీ జీవితంలో ఆశీర్వదింపబడతావు. అదేవిధంగా బెత్షెబ తన మోసపోవటమే కాకుండా తన అందము తను మోసం చేయటమే కాకుండా యూరియాని కూడా నాశనము చేసింది. యూరియా జీవితాన్ని కూడా మరి ఆ యూరియాని చంపించడానికి బాధ్యులైంది. కనుక మరి అలాగే అనేక మంది మరి అతని 3-4 ఆమె చూసుకున్నట్లయితే మరి దీనికి ముందు ఒక మాటను చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి కలిగినటువంటి స్త్రీలకు చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా ఇదేం తీర అలంకరించుకోవాలంటున్నాడు. ఇప్పుడు సత్క్రియల ద్వారా అది కనుక అందం మోసం, సౌందర్యం వ్యర్థం. కనుక మనం చేయవలసింది ఏంటంటే మరి నీవు సత్క్రియల ద్వారా అలంకరింపబడాలి. అంత మాత్రమే కాదు, స్వస్థ బుద్ధి కలిగి అలంకరించుకోవాలి, అణుకువ కలిగి అలంకరించుకోవాలి. కనుక అటువంటి స్త్రీల్లో ఒక 2-3 గురించి సమయంలో మనం నేర్చుకుందాం. కనుక ఏ అందమైతే స్త్రీని నాశనం చేసిందో అది బాహ్య అందం, బాహ్య సౌందర్యం. కానీ అంతర్ సౌందర్యము అక్షయాలంకరణ కలిగినటువంటి ఒక స్త్రీని మనం ఎస్తేరు గురించి సమయంలో నేర్చుకుందాం. తన ప్రజలను ఇశ్రాయేలీలు యూదులు మరి ఆ యొక్క మరి రాజ్యంలో ఎస్తేరు గ్రంథంలో చూడండి. ఎస్తేరు గ్రంథము
ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. అహస్వరోసు రాజ్యములో సూసాను కోటలో రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు మరి ఆ రోజున ఇశ్రాయేలు నుండి పారిపోయిన వాళ్ళు మరి అనేక మంది శత్రు రాజ్యకు దొక్కినటువంటి యూదులు ఆ సూసాను కోటలో నివసిస్తున్నారు. ఆ యూదులకి రక్షణ లేదు. ఆ యొక్క రాజ్యాధిపతి అయినటువంటి మరి హామాను వాళ్ళని హింసిస్తున్నాడు, వాళ్ళని చంపాలని ఆలోచిస్తున్నాడు. అటువంటి సమయంలో మరి ఎస్తేరు మనకు తనకి మరి పేదరాలైనప్పటికీ ఆమె అలంకరణ ఎటువంటిదంటే ఆమె గుణ అలంకరణ, అంతరలంకరణ కలిగినది, అక్షయ అలంకరణ కలిగినది. చూడండి ఒక్క మాట, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆమె ముందు పేరు అగస్తా అనే ఎస్తేరు అది ఏం అలంకరణం ఉన్నది? అందమైనటువంటి రూపం ఉన్నది, సుందరమైనటువంటి ముఖము ఉన్నది ఆమెకి. కానీ అటువంటి ముఖము కలిగినటువంటి ఎస్తేరు తన జీవితంలో ఆమె తన గురించి నేను ఏదో రాజుకి మోహించాలని కాదు, కానీ తన ప్రజలను రక్షించాలనే ఆలోచన, అటువంటి స్థితి కలిగినటువంటి ఎస్తేరు. లాస్ట్ మట్టం చూడమ్మా అక్కడ. స్వీకరించి ఆమె రూపవంతి గనక ఆమె ద్వారా రాజుకి ఆ రూపాన్ని, ఆమెకున్నటువంటి అంతర్రూపాన్ని, మరి ఆమెకున్నటువంటి గొప్ప సుగుణ లక్షణాలు కలిగినటువంటిది. ఆమె పేదరాలే, మొద్దుకై పెంచుకుంటున్నాడు. అయినప్పటికీ ఆమె యొక్క అంతర అలంకరణ మరి ఆమెను రాజుని సహితము మరి ఆకర్షించే స్థితిలోకి ఆమె వెళ్ళింది. మహారాణిగా ఆమెను ప్రకటించుకోవటానికి అంత మాత్రమే కాకుండా తన ప్రజలను ఆ యొక్క అశ్వగోసు రాజ్యములో మరి రక్షింపబడటానికి యూదులకి ఒక కారణమైంది ఆమె. అంత గొప్ప ధన్యత మరి ఎస్తేరు అక్కడ చేసింది. కనుక మూడవది ఏంటంటే మరి మూడవ విషయంలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మానవుని బాహ్య అందము అడవి పువ్వు వలెదని యెషయా గ్రంథము 40వ అధ్యాయం 6వ వచనములు అంటాడు. చూడండి, ఆ 46 అదే ఉందా? సర్వ శరీరులు ఏం ప్రకటించాలి? సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, అడవి పువ్వులు. వాళ్ళ అందం లోకంలో ఎంతమంది అందాన్ని ఆశించుకుని వస్తారో వాళ్ళ అందం అంతా ఎలాంటిదంటే గడ్డి పువ్వు లాంటిది. గడ్డి పువ్వు ఏ విధంగా వాడిపోతుందో వాళ్ళ జీవితాలు కూడా అలాగే. మన్రో అనే ఒక గొప్ప అందగత్తి ఉండేది. మరి అంత అందగత్తి ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ఆమె అమెరికా దేశంలో ఒక గొప్ప సెలబ్రేటర్. ఆమె అందానికి మహారాజులు సహితం, పెద్ద పెద్ద ప్రెసిడెంట్లు అనేక మంది ముగ్ధులైపోయినారు ఆమెకి. అమలుకి ఒకరోజు మరి దైవజనుడు మరి ఒక మాట చెప్పాడు, మన్రో నీతో దేవుడు మాట్లాడమంటున్నాడు, మరి నాకు సమయం ఇయ్యి అన్నప్పుడు ఆ దైవజనుడు చెప్పినప్పుడు మన్రో పెడచెవిని పెట్టింది. పెడచెవిని పెట్టి తన అందాన్ని బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క రీల్స్ని బట్టి, తనకున్నటువంటి గొప్ప మరి సెలబ్రేటింగ్ పేరుని బట్టి ఆమె విర్రవీగింది. దైవజనుడికి సమయం ఇవ్వలేదు. దేవుడు చెప్పాడు, దైవజనుడా నువ్వు వెళ్ళి మాట్లాడు. ఫోన్ చేస్తే లెక్క చేయలేదు.
అతి కొద్ది కాలంలోనే ఆమె మరి విషము తిని చనిపోవలసి వచ్చింది. లోకములో అందము మోసక అందము నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు. ఆ దైవజనుని మాటకు ధిక్కరించి ఆమె లెక్క చేయలేదు. ఆ దేవుని సేవకుడు ఏమిటి నాతో మాట్లాడటం, నేను ఈ లోకముతోటే మాట్లాడుతున్నాను, నా అందము ద్వారా లోక ప్రజలతోటే మాట్లాడుతున్నానని మనలో విర్రవీగింది. తన జీవితము ఒక చిన్న పురుగుల మందుతో నాశనం అయిపోయింది. అంత పరిస్థితికి మరి ఆమె హెచ్చింపు గుణం, అనుకోలేని స్థితి, ఒక మాటలో చెప్పాలంటే అనుకోలేని స్థితి, స్వస్థ బుద్ధి లేని స్థితి ఆమె జీవితాన్ని నాశనం చేసింది. ఇంకొక మాట చేసుకుందాం. పేతురు రాసిన పత్రిక 1:24 కూడా 1:24, మొదటి పేతురు 1:24. దాని పువ్వును రాలును, గడ్డి కూడా ఎండిపోతుంది. ఏ అందమైతే నీకున్నదో, ఏ అందమైతే నిన్ను అందాలకు ఎక్కించిందో, ఏ అందమైతే నిన్ను ఈ ప్రపంచ వ్యాప్తిగా నిన్ను ఒక పొగడ్తకు తీసుకొచ్చిందో, ఆ గడ్డి అనే నీ అందము పాడైపోద్ది. నువ్వు కూడా రాలిపోతావు, నువ్వు కూడా పువ్వులాగా రాలిపోతావు. ఏమనుకున్నా సరే దేవుని వాక్కు ఒక్కసారి నోటి నుంచి వచ్చిందంటే అది అవునంటే అవును, కాదంటే కాదు. అది జరిగి తీరుతుంది సృష్టిలా. ఆయనకి అసాధ్యం. ఆయన మాటకి తిరిగి లేదు. ఆయన ఒక్కసారి చెప్పాడంటే పచ్చగా ఉన్న మహా గొప్ప వాళ్ళు ఈ లోకంలో మరి రాలిపోయిన వారు ఉన్నారు. పువ్వు రాలిపోతుంది అన్నాడు. మీ జీవితము ఎంత ఆకర్షణీయమైన పువ్వులాగున్నప్పటికీ మీ జీవితము రాలిపోయే స్థితి ఒకటి ఉన్నదని గమనించాలి. స్త్రీలు చాలా మంది కూడా మరి ఆ యొక్క అందము కోసం, ఆ సౌందర్యం కోసం ప్రాకులాడుతున్నారు. ఆ ప్రాకులాట నువ్వు పడటానికే, రాలిపోవటానికే, నేలకు పడటానికే కనుక గమనిందాం. కనుక స్త్రీలకు ఉండవలసింది ఆఖరిగా అక్షయ అలంకరణ. అక్షయ అలంకరణ, అంతరంగిక అలంకరణ. అంతరంగిక అలంకరణ అనగా ఆత్మీయమైన అలంకరణ, సుగుణములు కలిగినటువంటి అలంకరణ, నవీన స్వభావం కలిగినటువంటి అలంకరణ, దైవ లక్షణములు కలిగిన అలంకరణ. అవి కొన్ని విషయాలు, కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు చూసినట్లయితే, స్త్రీలారా నీ అలంకరణ మొట్టమొదటిది ఏంటో తెలుసా? స్త్రీలు మొట్టమొదటి తన భర్తలకు లోబట్టమే అలంకరణ. భర్తలకు లోబడినంత అలంకరణ జీవితంలో స్త్రీకి అంతకు మించిన ఆశీర్వాద జీవితంలో లేదు. ఈ రోజున భర్త మాటకు తిరిగేసే స్త్రీలు ఎక్కువయ్యారు. భర్తకు లోబడని, భర్తకే సలహాలు ఇచ్చే స్త్రీలు తయారయ్యారు. వారి కుటుంబాలు ఆశీర్వదింపబడట్లేదు. కారణం ఏమిటో తెలుసా? వారి లోబాటుతనం లేదు. వాళ్ళు భర్తకు లోబాటు లేదు, భర్త మాటకు లోబడాలి. వాడు మంచోడు కాదండి, వాడు చెడ్డోడండి, వాడు ఇలాంటి ఎవరైనా దేవుడు చూసుకుంటాడు. నీ యొక్క గొప్ప లోబాటుతనమే వాడిని మారుస్తుంది, వాడిని సుబుద్ధిలోనికి తీసుకొస్తుంది, వాడి గుణం మారుస్తుంది, వాడి లక్షణాలు మారుస్తుంది, వాడి స్థితిగతులు మారి వాడు కూడా ఒక మంచి విశ్వాసగా మారుతాడు. అందుకే ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందువో లేదో చూసుకో. కనుక లేకపోతే నీ పిల్లలు కూడా చెడిపోతారన్నారు కొరింథీ పత్రికలో. నువ్వు నీ భర్తను రక్షించుకోలేకపోయినావంటే నీ కుటుంబం, నువ్వే కాదు నీ పిల్లలు కూడా చెడిపోతారు. మొట్టమొదటి అలంకరణ భర్తకు లోబడుట. రెండవది అవిధేయులైనట్లయితే నీ పవిత్ర ప్రవర్తన, అదొక అలంకరణ. పవిత్ర ప్రవర్తన, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన, నీ యొక్క పరిశుద్ధమైన జీవితమైన మారుస్తుంది. నీవు ఆయన వాక్యానికి అవిధేయుడైతే, నువ్వు సరిగ్గా ప్రేమగా ఉన్నట్లయితే ఆయన రక్షిస్తుంది. ఇంకొకటి మాట ఉంది,
నడవడి వలన జడలు అల్లుకొనుటయు పెట్టుకొనుటయు ఉండక అవి ఉండద్దు. జడలు అల్లుకుని బంగారు గొలుసులు వేసుకుని రాగి వేసుకుని అందంగా ఉండే ఇది వెలుపటి అలంకరణ. ఇది నిన్ను నాశనానికి తీసుకెళ్తాది. చూసుకున్నాం ఇంతవరకు. మరి ఆ నాశనానికి తీసుకెళ్ళిపోయింది వాళ్ళ అలంకరణ. వస్త్రాలు ధరించుకోవటం, వస్త్రాలు తగుమాత్ర వస్త్రాలు కాకుండా మరి సిగ్గుపడే వస్త్రాలు. అనేక మంది మరి సిగ్గుపడే స్థితిలో ఈ రోజున అలంకరణ చేసుకుంటున్నారు. కనుక అటువంటి అలంకరణ మరి వెలుపటి అలంకరణ అంటాడు. వెలుపటి అలంకరణ నీకు మోసాన్ని తెస్తుంది. అది నీ జీవితానికి వ్యర్థతను తెస్తుంది. నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. కనుక నీకు వెలుపటి అలంకరణ ఉండొద్దు. అది సహజంగా ఏదో తగు మాత్రం ఉన్నట్లయితే గాని ఈ రోజున దాని విషయమే ఎక్కువ ప్రాకులాడుతున్నారు. తర్వాత మాట ఉంది, సాధువు అయినట్టు. సాధువు అంటే సాధు లక్షణాలు. సాధువు అంటే లోబాటు. ఏంటో ప్రతిదాన్ని సహించుకునేదే సాధువు. కష్టాలు రావని, నష్టాలు రాని, బాధలు రావని, దేన్నైనా సరే సాధువు గుణం అనేది ఏమిటంటే దానికి లోబడి ఉండట సాధు లక్షణం. సాత్వికము అంటారు దాన్ని. సాత్విక లక్షణము కలిగి ఉండ. సాధువైనట్టు, మృదువైనట్టు. మృదువుగా ఉండాలి. మాట్లాడేటప్పుడు మృదుత. మీరు మాట్లాడినప్పుడు ఉప్పు వేసినట్లు ఉండాలి. ఎదటి వాళ్ళు వినేటట్లు మృదువుగా ఉండాలి. మృదువత్వం కోల్పోతారు. మృదువైన మాటలు రావు వాళ్ళ జీవితంలో. మరి పరిశుద్ధులే కానీ మృదుత్వం ఉండదు వాళ్ళ జీవితంలో. వాళ్ళ మాటలు ఇతటి వాళ్ళు మరి కత్తులు లాంటి మాటలు, ఇతర హృదయాలని బాధ పెట్టే మాటలు, ఇతరుల్ని మరి హింసించే బాధలు, ఇతరుల్ని అనేకమైనటువంటి బాధల గురిని చేసే మాటలు వాళ్ళు మాట్లాడతారు. గుణము, అటువంటి గుణము, సాధువైన గుణము కలిగినటువంటి అక్షయము అనగా కనిపించది, క్షయము కానిది. ఆ అలంకరణ జీవితంలో ఎవడో నాశనం చేయలేడు. ఎవడో అది కలిగి ఉన్నట్టయితే నీ జీవితంలో నిన్ను ఎవరో నాశనం చేయలేరు. కనుక అటువంటి అక్షయము, క్షయము కానిది, ఎప్పుడు నాశనము కాని అలంకరణ అంతరంగ స్వభావమును అలంకరగా ఉండాలి. అంతరంగ స్వభావము హృదయములో కలిగి ఉండాలి. కనుక క్రీస్తే అలంకరణ. క్రైస్తవునికి క్రీస్తే అలంకరణ. క్రీస్తు మాటే అలంకరణ. క్రీస్తు యొక్క ప్రేమే అలంకరణ. క్రీస్తు కనికరము, దయ, జాలి ఇవన్నీ క్రీస్తుకున్న లక్షణాలే నీ హృదయంలో కలిగి ఉన్నట్లయితే అవే నీ జీవితానికి అలంకరణగా ఉంటాయి. అటువంటి అలంకరణ నీ ఉండాలి అంటున్నాడు. కనుక అంతేరా 5 వరకు. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఆ విధంగా ఉంటే దేవుని దృష్టి నీ మీద ఉంటుంది, నీ కుటుంబం మీద ఉంటుంది, నీ పిల్లల మీద ఉంటుంది, నీ జీవితం మీద ఉంటుంది. తమ్ముని స్వపురుషుకు లోబడమే ఒక అలంకరణ అని చెప్పాను కదా. తమ స్వపురుషునికి లోబడాలి. అదొక అలంకరణ స్త్రీకి. అలంకరణ అనేది ఎంత గొప్పదంటే స్త్రీకి లోబడటమే అలంకరణ. కనుక అటు లోబడి జీవించాలి. అట్టి అలంకరణ అక్షయ అలంకరణ. కనుక ఆనాడు అనేక పూర్వం ఉన్నటువంటి స్త్రీలు తమ భర్తలకు అట్టి అక్షయ అలంకరణ కలిగి, హృదయాలంకరణ కలిగి, క్రీస్తు యొక్క అలంకరణ వారి జీవితంలో హృదయంలో కలిగి, క్రీస్తుని వారి హృదయంలో ధరించుకుని నవీన స్వభావం కలిగినటువంటి వారిగా, నవీన స్వభావమైనటువంటి క్రీస్తు నూతనత్వాన్ని కలిగి జీవించటమే హృదయాలంకరణ. అట్టి అలంకరణ ద్వారా వారు దేవుని దృష్టికి విలువైన వారిగా, దేవుని దృష్టికి ఇష్టలుగా చేయబడి వారి జీవితాలు మరి బాగు చేసుకున్న స్త్రీలు అనేక మంది ఉన్నారు. ప్రియ సహోదరి, ఈ రోజున నీ జీవితాన్ని నీ అందముతో, నీ యొక్క గొప్ప అలంకరణతో, నీ సౌందర్యముతో మరి నువ్వు ఇతరుల్ని ఆకర్షించాలనుకున్నట్లయితే అది సాతాను ఆకర్షించుకుని నిన్ను మోసంలోనికి దింపుతాడు.
నిన్ను నీ అందము సౌందర్యము వ్యర్థానికి నడిపిస్తుంది. నీ బ్రతుకుని, నీ కుటుంబ బ్రతుకుని నాశనం చేస్తుంది. మనము గమనిందాం. మనం అనేక మంది కోసం ధ్యానం చేశాం ఈ దినాన్ని. అటువంటి స్త్రీ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం అనే మాట దేవుడు అనేక మంది జీవితాల్లో స్థిరపరిచాడు. కనుక అట్టిది కాకుండా మన హృదయాలంకరణ, అక్షయ అలంకరణ కలిగి, ప్రభువుని కలిగి, ప్రభువే మా అలంకరణ, ప్రభువుని అలంకరణ కలిగిస్తే క్రైస్తవుడు అవుతాడండి. ప్రభు అలంకరణ అంటే క్రైస్తవుడు అవటమే. క్రీస్తుని ధరించుకుంటే క్రీస్తే అలంకరణ. మనకి క్రీస్తే మన అలంకరణగా ఉంటాడు. క్రీస్తునే మన అలంకరణగా ధరించుకున్నట్లయితే వీళ్ళ క్రైస్తవులు మంచి గుణం, మంచి లక్షణాలు, మంచి స్వభావం అనేది ఆయన ద్వారా మనం పొందినట్లయితే అది దేవుని దృష్టికి విలువైనదిగా ఉంటుంది. దేవుని దృష్టి అనునిత్యం మన మీద ఉండి మన జీవితాలు నిత్యత వారసత్వానికి నడిపిస్తుంది. ఇక్కడ నిన్ను నన్ను సాక్షిగా వాడుకుంటుంది. అట్టి ధన్యత మరి దేవుని స్త్రీలు, భక్తి గల స్త్రీలు అనుకుని చెప్పే వాళ్ళు అందరూ కూడా ఈ విషయాన్ని మన మనసులో ఉంచుకోవటం మంచిది. అట్టి ధన్యత అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.